క్యాప్సికమ్ బజ్జీని ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. క్యాప్సికమ్ ని నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇలా 4-5 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 2 కప్స్ శనగపిండి, కొంచెం కారం, సాల్ట్, వాము వేస్తున్నాను. అలాగే వంట సోడా, గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బజ్జీల పిండి లాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కట్ చేసుకున్న క్యాప్సికమ్ ని బ్యాటర్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ వరకు వేయించుకోండి, ఎందుకంటే క్యాప్సికమ్ లోపల బాగా ఉడుకుతుంది. వీటిని తీసేసి ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇందాక చేసి పెట్టుకున్న బజ్జీని నేను చూపిస్తున్న విధంగా మిడిల్ లో కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్, వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులో స్టఫ్ చేసుకోవాలి. పైన నుంచి సేవ్ వేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.